ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. సో ఫ్రెండ్స్, మొన్న ఒరిస్సాకి వెళ్ళాం, సంగతి తెలిసిందే కదా. సో దానికి సంబంధించిన లాంగ్ వీడియో కోసం నేను చిన్న చిన్న బిట్స్ అయితే తీసాను. సో ఇవాళ యాడ్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇన్ని రోజుల తర్వాత కొంచెం డిలే అయిపోయింది, హెవీ వర్క్ ఉండడం వల్ల కుదరడం లేదు. సో ఇది వచ్చేసరికి ఫైనల్గా ఇక్కడైతే మేము బస్ దిగాము. బస్ దిగిన తర్వాత అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. లోపల అనేది విలేజ్ ఉంటుంది. సో దారిలో వెళ్ళేటప్పుడు రోడ్డుకి ఇటువైపు అటువైపు రెండు వైపులు వచ్చేసరికి చాలా అంటే చాలా వెరైటీ పూల మొక్కలు, చెట్లు చాలా ఉన్నాయన్నమాట. సో అందులో ఇదిగోండి ఇలా ఉండిద్ది రోడ్ అనమాట. రెండు వైపులా చెట్లు అవి ఉంటాయి. ఇది వచ్చేసరికి మట్టి ఇల్లు చూసారా. ఇంకా ఒరిస్సాలో చాలానే ఉన్నాయి మట్టి ఇల్లులు. దాదాపుగా 80% మేడలు కట్టారు, కానీ సిమెంట్తో 20% ఇంకా మట్టి ఇల్లు అవైలబుల్ ఉంది. సో ఒరిస్సా వెళ్ళినప్పుడు ఒకసారి మీరు కూడా చూస్తారు. ఫ్లవర్స్ అయితే నాకు రోడ్ పక్కన చిన్న చిన్న ఫ్లవర్స్, పెద్ద ఫ్లవర్స్ చాలా అంటే నాకు కంటికి చాలా మంచిగా అనిపించి నేనైతే చిన్న చిన్న క్లిప్స్ అనేది తీసాను. వీటి పేర్లేంటో నాకైతే తెలీదు. సో పేర్లు తెలియదు, కానీ బాగుంది చూడడానికి. నడుస్తా కొస్తా అంటే కాలక్షేపంగా ఉంటుందని చెప్పేసి తీసానమాట. చూడండి ఇంత చిన్న చిన్న ఫ్లవర్స్, ఇవన్నీ పిచ్చి మొక్కలు అనుకుంటా, పిచ్చి ఫ్లవర్స్ ఏమో. దీంట్లో ఉపయోగపడే మొక్కలు కూడా ఉండొచ్చేమో, మేబీ తెలీదు. ఇది వచ్చేసరికి చూసారా, దీన్ని బోన్గాస్ అంటారు. వీటిని కొంచెం ఎక్కువగా తీసుకొని మనం కట్టగా కడితే చీపురుగా చిమ్ముకోవచ్చు అనమాట ఇల్లు. సో ఇక్కడ ప్రజలు ఏం చేస్తారంటే వీటిని కట్ చేసుకొని తీసుకుపోయి చిమ్ముకుంటూ ఉంటారనమాట. కట్ చేస్తా అంటే కొన్ని అంటే చీపురుకి కొంచెం కావాలి కదా, అలా అన్ని కొన్ని గ్యాదర్ చేసి దానికి చుట్టి తాడు చుట్టేసి చీపిల్లా యూజ్ చేస్తారు. వీళ్ళు చూడండి రోడ్డు మీదే ఇలా ధాన్యాల్ని ఎండబెట్టారు ఎండలో. సో ఫ్రెండ్స్, ఇక్కడ విశేషం ఏంటంటే మన ఆంధ్రాలో వచ్చేసరికి ధాన్యాల్ని ఎండబెట్టి డైరెక్ట్గా వచ్చేసరికి మిల్లుకి వేసేస్తాం కదా, కానీ ఇక్కడ అలా కాదు. ధాన్యాల్ని ఎండబెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ కాస్త ఉడకిస్తారనమాట. ఉడకనిచ్చి అంటే నీళ్ళలో నానబెట్టి ఒక 2 days ఉడికించిన తర్వాత మిల్లులోకి వేసి రైస్ అనేది తయారు చేస్తారు. ఆ బియ్యం కొంచెం మనకి కలర్ చేంజ్గా ఉంటుందన్నమాట, మరి అంత వైట్గా ఉండదు. ఇవి చూడండి, ఇవి తాటికాయలు ఉంటాయి కదా, ఆ చెట్టు ఆకులతో తాటికాయల కాదు ఈతకాయలు ఉంటుంది కదా, ఆ చెట్టు ఆకులతో చేసిన చేప అనమాట. ఈ ఇల్లు వచ్చేసరికి సిమెంట్తో కట్టారు, కానీ కింద నేల వచ్చేసరికి ఇంకా మట్టితోనే ఉంది. నేల మీద ఇంకా సిమెంట్ పూయలేదు, మట్టినే అల్లారు కింద. చూడండి చీపిరి, ఇదేం చీపిరి అనుకుంటున్నారు? ఈతకాయ ఆకులు ఉంటుంది కదా, ఆ ఆకుల్ని పిన్నిస్తో సన్నగా కట్ చేసేసుకొని ఇలా చీపురుగా చేస్తారనమాట. సో ఇందాక చెప్పాను కదా రైస్, సో ఆ రైస్తో చేసిన అన్నం చూడండి కొంచెం ఇలా ఉంటుంది, మరి వైట్గా ఉండదు, ఇలా కొంచెం బ్రౌనిష్లో ఉంటుంది. అక్కడక్కడ అంటే మనం ఉడకబెట్టినప్పుడు వడ్లని కొంచెం అక్కడక్కడ కొన్ని ఎక్కువగా ఉడికిపోయి నల్లగా అయిపోతుంది కదా, అవి నల్లగా ఉండేవన్నమాట. చూడండి ఈ వడ్లు ఎండబెట్టారు కదా, ఈ ఎండబెట్టిన వడ్లని బాగా చెరిగి బస్తాల్లో వేసి లోపల దాచిపెడతారు. అవసరమైనప్పుడు తీసి ఉడకబెట్టి తర్వాత మళ్ళీ ఆరబెట్టి మిల్లుకేసి రైస్ తయారు చేస్తారనమాట. ఇటువైపు చాట చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఇవి కూడా వీళ్ళే అల్లుకుంటారు, బయట కొనరు. ఈ చాట వచ్చేసరికి మనకి బ్యాంబో ట్రీ ఉంటుంది కదా, సో బ్యాంబో ట్రీని సన్నగా పీసెస్గా కట్ చేసి చాట అనేది చేస్తారనమాట. కొంచెం పొడుగ్గా వస్తుంది ఇటువైపు చాట. మన ఆంధ్ర సైడ్ చాట కొంచెం ఇలా వెడల్పుగా వస్తుంది కదా, ఇటువైపు చాట కొంచెం ఇలా రౌండ్గా వచ్చేసి పొడుగ్గా వస్తుంది అనమాట. ఓవెల్ షేప్లో చెప్పాలి అంటే ఎగ్ షేప్లో వస్తుంది. సో ఆ చాటతో ఇలా ఈ వడ్లని కొంచెం ఇలా చల్లుకుంటూ వచ్చి ఇలా ఇసిరితే దాని మీద ఉన్న డస్ట్ అనేది గాలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఎంతవరకు క్లీన్ అయిందో ఏమో తెలియదు, కానీ బాగానే క్లీన్ అవుతుంది. సో ఫైనల్గా వచ్చేసరికి బజార్కి అయితే వచ్చేసాము. బజార్లో సంత జరుగుతుంది. ఇది పల్లెటూరు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలేజ్లో జరుగుతుందన్నమాట సంత. సో సంతలో వచ్చేసరికి ఇలా చిన్న షాపులు పెట్టేసి సరుకులు అనేది అమ్ముతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ చాలా తక్కువ దొరికిద్ది. అన్నీ వచ్చేసరికి లోకల్ బ్రాండ్ ఐటమ్సే దొరుకుతాయి అన్నమాట. ఎక్కువగా బ్రాండెడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి, కానీ చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే ఇది విలేజ్ కాబట్టి అందరి దగ్గర అంత హెవీ అమౌంట్ ఉండదు కాబట్టి అందరూ చీప్ అండ్ బెస్ట్ చూసుకుంటారు కాబట్టి ఇక్కడ చాలా చౌకగా
లోకల్ సామాన్లే ఎక్కువగా సేల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇవి కూరగాయలు ప్లస్ వచ్చేసరికి షాపులు. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్